రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఒకప్పుడు గోతుల్లో రోడ్లలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటంటే చక్కగా సజావైన రోడ్లు, సరైన పాలన, అందరికీ సమన్యాయం చాలా బాగుంది. అంటే మేడం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు అంటున్నారు. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళు నవరత్నాలు, నవనాడులు ఇది చేశారు. ఈయన వాళ్ళు చేసిన దాన్ని కడుక్కోవడానికి కూడా ఇంకా ఈయనకి ఇంకా ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడేం చేశారో కూడా తెలియనంత ఇదిగా గోతులు ఉన్నాయన్నమాట. వాళ్ళు చేసింది ఏం చేశారు అన్నది ఇప్పటికి కూడా ఇంకా మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. అలాంటప్పుడు ఈయన హామీలు ఇవ్వడానికి ఎంత సమయం అయింది మనం చేయడానికి అని వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమీ చేయలేదు. నవరత్నాలు మేము అదే చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేసేసాం మాట మాకు కూడా మేము ఇది చేసేసాం, ఇది చేసేసాం. అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఆఖరికి రోడ్డు కూడా ఉండదు. మేము పాఠశాల కట్టేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మా పెనమలూరు మన పిల్లలు చదివే పాఠశాల ఇది ఒక ఆదర్శ పాఠశాల. ఇదేంటంటే మా ఎన్ఆర్ఐ మల్లినేని ట్యాగూర్ గారు వారు అక్కడ వాళ్ళందరూ కలిసి దాన్ని చాలా అభివృద్ధి చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి యాడ్లోనూ వాళ్ళు చెప్పే జగనన్న ఆదర్శ పాఠశాల కింద మాది చూపించేవాళ్ళు మా పెనమలూరు పాఠశాల. వాళ్ళు యాక్చువల్గా పెనమలూరు ప్రతి పౌరుడికి తెలుసు అది ఆదర్శ పాఠశాల అవడానికి ఆ ట్యాగూర్ గారు ఎంత ఇచ్చేశారు అన్నది. కాకపోతే మా గవర్నమెంట్ మేము దానికి కంప్యూటర్స్ ఇచ్చేసాం, అవి చేసాం, ఇవి చేసాం. వాళ్ళదంతా ఏంటంటే పాలన బాబుగారు అన్నీ చేసి వెళ్ళిన దానికి బాబుగారు కట్టిన బిల్డింగులకి రంగులు వేసుకోవటం, ఆ 3 రంగులు వేయటం, వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, పేర్లు మార్చేయటం. పేర్లు మార్చడానికి కూడా వాళ్ళకి ఫండింగ్ లేని పరిస్థితి. ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ మార్చుకోవడానికి ఆ మూడు అక్షరాలు మార్చుకున్న బాపతి వాళ్ళు మనల్ని విమర్శిస్తుంటే అవి వినడం కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు చేశారో లేదో మనకు తెలుసు. ఒక కుక్క వెళుతూ ఉంటే కనుక మనం వెళ్తూ ఉంటే ఒక కుక్క అరుస్తూ ఉంది అనుకోండి, దాన్ని చూసాము అంటే దానికి విలువిచ్చాము అని అది ఫీల్ అవుతుంది. అందుకని వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం అనమాట, నా ఫీలింగ్ అయితే. గతంలో మహిళలకి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మహిళల పరిస్థితి గతంలో మహిళల పరిస్థితి అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది మహిళ పురుషుడు ఇలా ఏమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళకి ఈవెందో మన ఎమ్మెల్యేలు నాకు పెద్ద రాజకీయం తెలియదు. ఈ రాజకీయం నాది యాక్చువల్ నేను ఒక బిజినెస్ ఉమెన్ని. నేను వెళ్తే నేను నా పని అన్న టైప్లో ఉండేదాన్ని. ఆఖరికి మన నాయకులు వెళ్ళిన ఈ బుద్ధ వెంకన్న గారు వీళ్ళు ఎవరెవరో వెళ్ళారు ఆ రోజుల్లో. వాళ్ళు గతంలో అండి నిజంగా చెప్తున్నాను, మన బాబు గారు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే అస్సలు నల్లేరు మీద నావంటారు. అలా మనకి ఒక రాజధాని లేదు, మనకి ఒక సచివాలయం అని కూడా లేదు. నాగార్జున యూనివర్సిటీలో అలా పెట్టుకున్నాం. అలా వెళుతూ కూడా ఆనంద ఇవి అవి అలా జరిగిపోయినాయి. కొద్దిగా ఇప్పుడే కదండి తొలి దశలో ఉన్నాము. తొలి దశలో ప్యూబర్టీ సైజు అంటాము డెవలప్మెంట్లో. ఈ స్థితిలో చెప్పాలంటే కష్టం. కాకపోతే తీసుకుంటున్న విధానాలు మాత్రం టెక్నాలజికల్గా, సామాజిక పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనుసరిస్తున్న విధానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో రావాలి. ఈ ఆర్థిక అభివృద్ధి, టెక్నాలజీ అందరికీ అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నా. ఇప్పుడు లోకేష్ గారు అమెరికా ఫారెన్ వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం మీకు ఎలా? ఏమండి, పెట్టుబడులు లేకపోతే మనం ఇక్కడ మన దగ్గర ఉన్న సామర్థ్యత ఎంత ఉంది, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. వీటిని ఉపయోగించుకోవాలంటే మనకు పెట్టుబడులు రావాలి. వ్యవస్థలు వచ్చి ఇక్కడ ఉంటేనే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఉద్యోగం వస్తే కుటుంబం బాగుంటుంది. కుటుంబంతో పాటు ఒక నెట్వర్క్ అండి, వాళ్ళ దాని మీద ఆధారపడ్డ పనాలు కానీ కాదు ఒక కుటుంబం కనుక అభివృద్ధిలోకి వేస్తే మిగతా ఒక కుటుంబం ఒక్కటే కాదండి, వాళ్ళ మీద వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల చిన్న వ్యాపారస్తులు కూడా పైకి వస్తారు. చాలామందికి ఉపాధి కలుగుతుంది. ఒక విధంగా ఇండైరెక్ట్గా ఒక కుటుంబం బాగుపడిందంటే. అంటే అమ్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు రాష్ట్రం 2047 కల్లా ప్రతి ఇంటికి నీరు, ఉద్యోగం, ఇల్లు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండాలి, నిజంగా ఉండాలని చెప్పడంపై మీకు ఎలా? అప్పుడే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నతమైన స్థానానికి చేరగలుగుతుంది. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉండాలంటే మనం అందరం చదువుకోవాలి. ఆర్థిక పరంగాను సాంకేతిక పరంగా అభివృద్ధిలోకి వెళ్ళాలి. వాళ్ళకి నీరు అనేది ప్రతి మనిషికి కావాల్సిన అవసరం, నిత్య అవసరాలు. ఎందుకంటే బ్రతుకు తెరువు కావాల్సింది ఆ నీరు. ఆరోగ్యకరమైన నీరు అందించగలిగితే చాలని ఆ ఉద్దేశంతో మంచి నీటి సదుపాయాలు కానీ, రైతు పండిస్తే పంటలు ఉంటేనే, ఆహారము నీరు దొరికితేనే మనిషి అభివృద్ధిలోకి రాగలుగుతామండి. సాంకేతికత జ్ఞానాన్ని పెంపొందించుకుని
దాని ద్వారా ఇన్ని అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయగలరని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఏంటి బాబు, నమ్మకమే కాదు, ఆయన మీద పరిపూర్ణమైన ఇక ఆయన విజన్తో పాటు పోటీ మాకు ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన చదువు ఒక్కటే కాదండి, ఆయనలాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, టెక్నాలజీలో సైంటిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ సమాజం గురించి ఆలోచించి అహర్నిశలు పాటుపడే వ్యక్తి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయన లాంటి వ్యక్తి సమకాలీనమైనందుకు మేము అదృష్టవంతులం. ఆయన చూడగలిగాం, ఆయనతో మాట్లాడగలిగాం, ఆయనతో సమకాలీనంగా ఉన్నాం అంటేనే జీవితాలు ధన్యమైనవి మాయి. రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందండి, అందులో డౌటే లేదు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ప్రజలందరూ భయభ్రాంతులతో బతికారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం చేశాడా ఏం చేస్తున్నాడా అనేది అందరికీ తెలిసిన సంగతి, మనం ప్రత్యేకంగా చెప్పవసరం. ఎందుకంటే అభివృద్ధి అనేది రోజు మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. సో అంతకుముందు ఒక సంస్థ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి వచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు అలా కాదు, సంస్థలు వివిధ రంగాల నుండి, ఐటీ రంగం నుండి అవని, లేకపోతే ఇండస్ట్రియల్ రంగం నుండి అవని, లేకపోతే ఆటోమొబైల్ విభాగం అవనండి, ఏ రంగంలోనైనా సరే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వసతి కల్పించి ఆకర్షించుకుని ఇక్కడ అవన్నీ ఏర్పాటు చేసేలాగా వాళ్ళకి కల్పిస్తున్నాడు. సో వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పెడతానికి ముందుకు వస్తున్నారు. సార్ గతంలోకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? గతంలో అంతా బీడు బారిపోయింది రాష్ట్రం అంతా, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఉదాహరణ చెప్పంటారా నన్ను, రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నాయి? చాలా గోతులమయం. కారు వెళ్తే కారు తిరిగి వచ్చేసరికి కారు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా అంతకుముందు ప్రభుత్వంలో, అంటే ఈయన లేని ప్రభుత్వంలో ఆయన కూడా ప్రయాణం చేశాడు కారులో. సో ఆయనకి తెలుసు ఎలా ఉన్నాయి రోడ్లు ఏంటని. అందుకని ఫస్ట్ ప్రయారిటీగా రోడ్లన్నీ, బీటీ రోడ్లన్నీ ముందు గుంటలు పూడ్చి నెక్స్ట్ బడ్జెట్లో కేటాయించి దాన్ని కూడా రోడ్లన్నీ సక్రమంగా వేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రజలందరూ కూడా హ్యాపీగా, పల్లెటూరులో వెళ్ళే ప్రజలు కూడా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, హ్యాపీగా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని రెవెన్యూ సదస్సులని పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా సమస్యలు అవన్నీ తెలుసుకుని వాళ్ళకి ఎమ్మటిని పరిష్కరించడంపై ఎలా అనిపిస్తుంది? మనం చూస్తూనే ఉన్నాం, రెవెన్యూ చాలామంది సమస్యలు ఉన్నారు, పాస్బుక్లు రానళ్ళు ఉన్నారు, లేకపోతే పొలం వాళ్ళ పేపర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ ఫిజికల్గా వాళ్ళ చేతిలో ఉన్న పొలాలు. సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పాదయాత్రలో ఇవన్నీ ప్రజల దగ్గర నుండి తెలుసుకుని అవన్నీ రాసుకొని ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి కొంచెం అంటే వాళ్ళ చేతికి రావడానికి సమయం పడితే పట్టుండొచ్చు, కానీ ప్రజలందరూ కూడా మా సమస్యలు పరిష్కారం అవుతాయి, సో మేము హ్యాపీగా ఉంటామనే ఫీలింగ్లో ఉన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడు గుడ్డ నీరు ఉద్యోగం ఉండాలి, ఒక విజన్ అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 విజన్ పెట్టారు. ఆ విజన్లో చాలామంది పేద ప్రజలు కూడా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వెళ్ళి చదువుకునే వసతి కూడా ఆయన కల్పించడం జరిగింది. అట్లాంటి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా ప్రభుత్వం 10 లక్షలు సాయం చేసి వాళ్ళందరినీ పంపించడం జరిగింది అప్పుడు. సో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2047 అనే విజన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన దూరదృష్టి. సో ఆ రోజుకి, అంటే ఇప్పుడు కాకపోయినా ఆ రోజుకి ఈ కార్యక్రమాలన్నీ మనం పూర్తి చేసుకుందాం, నిరుపేదలు లేకుండా చేద్దాం, నిరుద్యోగం లేకుండా చేద్దాం అనే ఉద్దేశంతోనే మంచి కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. ఆ కంపెనీలు తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఆల్మోస్ట్ ఆల్ పోనీ 100% కాకపోయినా కానీ ఒక 75% అన్నా మన రాష్ట్రంలో ఉండే నివసించే ప్రజలకి అవకాశం కలుగుతుంది. అట్లాగే కంపెనీలు బయట నుండి వస్తే వాళ్ళు 25% వాళ్ళ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఇంకో 75% స్టాఫ్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. సో ప్రజలందరూ కూడా దానికోసమే చూస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసేసి లాస్ట్ 1 ఇయర్ మటుకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది, పార్టీ బాగుంటుంది.